మహాదేవా, పుత్ర వ్యామోహంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అతిథిగా మర్యాదను పాటించాల్సి రావడంతో నేను ఈ అనర్థాన్ని ఆపలేకపోయాను. దయచేసి నా తప్పుని తమరు క్షమించండి మహాదేవా. మహాదేవా, నేనేమాత్రం ఊహించలేదు తమరికి సతీదేవికి అవమానం జరుగుతుందని. ఆయన ప్రజాపతిగా ఆయన యజ్ఞాన్ని మా దేవతలు మహాదేవా తిరస్కరించలేరు కదా. బాధ్యతలకు బందీలమయ్యాము. అందుకే సిగ్గుతో తల వంచుతున్నాము. మహాదేవా, జరిగింది అత్యంత బాధాకరమైనది. కానీ ఈ ఘటనా క్రమంలో తమరి క్రోధానికి మూలం దక్ష ప్రజాపతిలోని అహంకారమే. దానిని వీరభద్రుడు అంతం చేశారు ప్రభు. తమరికిదే మా విన్నపం. భూదేవిని రక్షించడానికి గాను దక్ష ప్రజాపతితో పాటు ఎంతోమంది దేవతలు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ ప్రాణాలు పోయాల్సుంటుంది. భృగు మహర్షికి కూడా ప్రాణదానం చేయాల్సుంటుంది. మహాదేవా, విష్ణుమూర్తి నివేదనను ఆలకించండి. ఈ యజ్ఞాన్ని విఫలం కాకుండా కాపాడండి ప్రభు. ఇందులోనే జగత్ కళ్యాణం ఉంది. మంచిది బ్రహ్మదేవా, దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాను. నారాయణ, ప్రాణాలు కోల్పోయిన వారికి నేను ప్రాణదానం చేస్తాను. కాని దానివల్ల మా సతి వెనక్కి వస్తుందా? సమాధానమివ్వండి బ్రహ్మదేవా, సమాధానమివ్వండి నారాయణ. జరిగిన దానికి మూల కారణం తమరికి తెలియంది కాదు మహాదేవ. నా ఆవేదనని మీరెవ్వరూ పోగొట్టలేరు. మహాదేవుడు దేవాది దేవుడు. వారు పరిస్థితిని తప్పక అర్థం చేసుకుంటారు. స్వామి, ప్రభు, నేను చాలా దురదృష్టవంతురాలిని. భర్తని కుమార్తెని ఇద్దరిని ఒకేసారి కోల్పోయాను. మీరు లేకపోతే మేమేమైపోవాలి నాన్నగారు? మహాదేవ, యజ్ఞ సమయంలో ప్రజాపతి దక్షుడు మరణించటం అపార్థానికి దారితీస్తుంది. అలాగే దక్షుడు తండ్రిగా కూడా తమరిని నేను ప్రాణభిక్ష కోరుతున్నాను. మీరు లేకపోతే మేమంతా ఏమైపోవాలి నాన్నగారు? ప్రభు, తమరు దయార్ద్ర హృదయులు. మా పతి దేవుడిని మరలా బ్రతికించండి ప్రభు. పునర్జీవితం ప్రసాదించండి. వీరభద్రుడు దక్షుడి అహంకార మస్తకాన్ని ఆహుతి చేశాడు. అది యజ్ఞాగ్నిలో కాలి బూడిదైపోయింది. నాకు క్రోధం కలిగించిన శిరస్సును ఎవ్వరూ తీసుకురాలేరు.
మరి దక్షుడికి ప్రాణదానం ఎలా చేయగలరు? ఇక్కడ కీడే జరిగినా అది భవిష్యత్తుకి మేలైనదే. చివరికి దక్షుడి శిరస్సుతో పాటుగా తన గర్వం కూడా నాశనమైంది. ఒకవేళ తనకి ప్రాణదానం చేయాలంటే తనకి మేక వంటి వినయం కలిగిన ప్రాణ శిరస్సే మంచిది. మహాదేవా, ఇక్కడ మేక శిరస్సు సిద్ధంగా ఉంది. ఈ అజ శిరస్సును ప్రజాపతి దక్షుడి శరీరానికి అతికించి తనని బ్రతికించండి. మంచిది నారాయణ. స్వామి, మేక తలైతే ఏమైంది? నాన్నగారికి మళ్ళీ జీవం వచ్చింది. నా ప్రాణం లేచి వచ్చాయి. మనం క్షేమంగానే ఉన్నాం. మనందరం మళ్ళీ బతికాం. మనం క్షేమంగా ఉన్నాం. మనకేమీ కాలేదు. మనం అదృష్టవంతులం. మహాదేవ, ధన్యోస్మి మహాదేవ. ఆశ్చర్యం, నేను మళ్ళీ యథాతథంగా ఉన్నాను. నా ముఖం మీద, శరీరం మీద కనీసం గాయాల గుర్తులు కూడా లేవు. నేను ఎప్పటిలాగే ఉన్నాను. ధన్యుణ్ణి ప్రభు, తమరు మహోదాత్తులు. మహాదేవుడి దయాదాక్షిణ్యాలు లభించాయి. ఇంకా వారి కరుణతో ఈ మహాయజ్ఞం సఫలమవుతుంది. మహాదేవ, అహంకారం అజ్ఞానానికే దారి తీస్తుంది ప్రభు. అహంకారం నా తెలివిని నాశనం చేసింది. అందుకే తమర్ని గుర్తించలేకపోయాను. శివుడే సత్యమని, శివుడే శివమని, సుందరమని గుర్తించలేకపోయాను ప్రభు. శివుడి వల్లే సకల సృష్టి ఆరంభమైంది. అందువల్లనే శివుడు సర్వమంగళకారకుడు. దురదృష్టవశాత్తు జగత్ కళ్యాణకారకుణ్ణి అమంగళమని భావించి తప్పు చేశాను నేను.
క్షమించండి ప్రభు, దయచేసి నన్ను క్షమించండి. సతీ, నీవిప్పుడు ఎక్కడున్నావు? తమరు పరమేశ్వరుడు దయామయ, నా అపరాధాలను మన్నించి నాకు క్షమాభిక్ష పెట్టండి, క్షమాభిక్ష పెట్టండి. దక్ష ప్రజాపతి, ఇకనైనా నీ ఉద్వేషాన్ని మర్చిపో. తరతమ భేదాలను పాటించడం మానుకో. మేధస్సు, జ్ఞానాలను ఆశ్రయించు. ఒక విషయాన్నెప్పుడూ మరవకూడదు. నాకు, నారాయణుడికి, బ్రహ్మదేవుడికి ఏ భేదమూ లేదు. మా త్రిమూర్తులము ఒక్కటే. కనుక ఇక నుంచైనా లోక కళ్యాణానికి పనికి వచ్చే కర్మలను ఆచరించు. అందరికీ సుఖ సంతోషాలనివ్వు. అలాగే ప్రభు, నేను మారతాను. మహాదేవ, నాకు అత్యంత ప్రియమైన పుత్రిక సతిని కోల్పోవడం నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తోంది. అమ్మా సతీ, ఎంత పని చేశావమ్మా! భక్తుల కష్టాలను హరించడానికి, వారికి సుఖ సంతోషాలనివ్వడానికి భగవంతుడు ఎన్ని బాధలు అనుభవించాలో ఎవరికి తెలుసు? సతి వియోగాన్ని ఎలా సహించాలి నేను? సతీ, నాకు ఆందోళన కలుగుతుంది. సతీదేవి దేహాన్ని చూస్తే మహాదేవుడి ఆగ్రహం మళ్ళీ కట్టలు తెంచుకుంటే ఎలా? నంది, నా మార్గానికి అడ్డు తొలగు. నన్ను ఆపవద్దు. ఒక్కసారి నన్ను నా సతిని చూసుకోనివ్వు. సతీ, ఇందుకేనా వద్దన్నా వచ్చావు? ఇలా జరిగుండకూడదు. స్వామి, నాన్నగారి యజ్ఞానికి అందరూ వచ్చి ఉంటారు. ఆ మహాయజ్ఞంలో బంధుమిత్రులందరినీ కలవడం ఆనందాన్నిస్తుంది నాకు. కుమార్తె తండ్రి వద్దకు వెళ్లడం వల్ల ఎటువంటి నష్టము జరగదు ప్రభు. ఎందుకు నిరాదరిస్తారు? స్వామి, వారి సంతానంలో అందరికంటే ఇష్టమైన దానిని నేనే కదా. సతీ, సతీ, కళ్ళు తెరువు సతీ. సతీ, సతీ.
సతీ సతీ సతీ, ఎంత పని జరిగింది సతీ. సతీ సతీ సతీ. సతీ సతీ లేకుండా శివుడు శవమే శవమే సతీ. నేను శివుణ్ణి కాదు. సతీ, నీవు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాక నేను నీకు అడ్డు చెప్పను. కానీ నేను మాత్రము నీతో కలిసి వచ్చే ప్రసక్తే లేదు. సతీ సతీ. సతీ నేను మా స్వామితో మహాదేవుడితో కలిసి వచ్చాను. నాతో కలిసి యజ్ఞానికి వచ్చినందుకు కృతజ్ఞురాలిని స్వామి. నాన్నగారి యజ్ఞం సంపన్నమైంది. ఇక మనం కైలాసం తిరిగి వెళ్ళొచ్చు. అవును సతీ, మనం కైలాసానికి బయలుదేరడం మంచిది. స్వామి, స్వామి తమరు ఎక్కడికి వెళ్ళారు? స్వామి, స్వామి. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? సతీ, నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఆగు సతీ, ఆగు సతీ. సతీ, నేనిక్కడే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళాను? తప్పు నాదే. నేను నిన్ను ఒంటరిగా రానిచ్చి ఉండకూడదు. నిన్ను ఒంటరిగా ఇక్కడికి రానివ్వడం నాదే తప్పు. నేను కూడా నీతో వచ్చి ఉండాల్సింది. సతీ! మహాదేవా! దక్ష! సతీ! సతీ! ఇప్పటికే ఎంతో అనర్థం జరిగింది. శివుడు ఆగ్రహాన్ని ఆపకపోతే సర్వనాశనం జరుగుతుంది. అలా జరగనివ్వకూడదు శ్రీమన్నారాయణ. లేదు బ్రహ్మదేవా, ప్రస్తుతం మహాదేవుడిని వారి దుఃఖంతో ఒంటరిగా వదిలేయడమే మంచిది. ఒకవేళ మనం వారిని శాంతింపచేయాలని చూస్తే వారి దుఃఖం తగ్గదు, మరింత పెరుగుతుంది.
అమ్మా సతీ, నా వల్ల దారుణమైన తప్పు జరిగింది. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, క్షమించు. చెప్పండి తండ్రి గారు, తమరు సతీమాత దేహాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్లారు? జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే సాహసవంతులకే విజయం లభిస్తుంది.